శ్రీరాముడికి వాయుదేవుడు స్వాగతం పలికిన స్థలం. హనుమంతుడి ప్రతిమను శ్రీరాముడు స్వహస్తాలతో చెక్కిన క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కష్టాలను దాటే ధైర్యాన్నిచ్చే అఖండ బలం. గండి ఆంజనేయుడు లక్షల కుటుంబాల ఇలవేల్పు. దేశంలో 108 ప్రముఖ హనుమ క్షేత్రాలుంటే అందులో 107 ఆలయాల్లో ఆంజనేయుడు స్వయంభువై వెలిశాడు. ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్య దైవమైన శ్రీరాముడు తన బాణం యొక్క మొనతో హనుమ ఆకారాన్ని చెక్కడం, తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తి దర్శనమిస్తుంది. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శత శతయోజన శరధి నియోజన శర పరిలంఘన. గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చిటికెన వేలు ఉండదు. ఎవరైనా స్వామి చిటికెన వేలును చెక్కేందుకు ప్రయత్నిస్తే విగ్రహం నుంచి రక్తం వస్తుంది. ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా కొలుస్తుంటారు. ఆంజనేయుడి సహకారంతో రావణాసురుణ్ణి సంహరించి సీతతో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి పయనమైనప్పుడు గండి క్షేత్రానికి వస్తాడు. సీతారాముల రాక తెలుసుకున్న వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం పలుకుతూ తన తపోబలంతో 2 కొండలను వేరు చేసే పాపాగ్ని నదిపై బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు. అక్కడ స్వామివారు ఉన్న సమయంలో సీతమ్మ వారి కోరిక మేరకు తన బాణపు ఉలితో ఆంజనేయుడి విగ్రహాన్ని శ్రీరాముడు చెక్కుతాడు. అయోధ్యకు చేరే ముహూర్తం దగ్గర పడుతోందని విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇందుకు ప్రతీకగా ఆంజనేయుడి చిటికెన వేలు ఉండదు. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వాముల వారికి అనాది కాలం నుండి కూడా పాంచరాత్ర ఆగమ వడహలై సాంప్రదాయం ప్రకారము అహోబిళ మఠము పీఠాధిపతి యొక్క ఆదేశానుసారము ఇక్కడ నిత్య పూజాధికాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ 2 కొండలకు కూడా రాముల వారికి కోసం నిర్మించినటువంటి బంగారు మకర తోరణము మొట్టమొదటిసారి 1807 సంవత్సరాల మధ్యకాలంలో సర్ థామస్ మన్రో అనే బ్రిటిష్ కలెక్టర్కు కనపడినట్లు కూడా మన కడప జిల్లా గజెట్లో కూడా ఉండడం మనము చూడొచ్చు, నేటికి కూడా చూడొచ్చు. శ్రీరాముడు గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ కన్నుల పండువగా నిర్వహించబడతాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. చివరి శనివారం వీరాంజనేయుణ్ణి ఒంటె వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈసారి శ్రావణ మాసం కూడా వచ్చేసింది. అయితే స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు అవకాశం లేకుండా పోయింది. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయినా పునఃప్రతిష్టకు నోచుకోవడం లేదు. ఆయన జగన్ సార్ లేనిది ఇక్కడ ఏ పని కదలడం లేదు. జగన్ సార్ ఉంటేనే మాకు ఆ పనులు కుదురుతున్నాయి. మూల విగ్రహాన్ని మాకు దర్శనం ఇప్పిస్తే చాలా మంచిగా ఉంటుంది. వచ్చే భక్తులకందరికి కూడా సౌకర్యాలంతా బాగుంటాయి. మేము దీని శ్రావణ మాసాల్లో వెంటనే లోపల జరిగితే మేమందరం భక్తులమందరం సంతోషిస్తాము. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో గండి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న జగన్ అధికారంలోకి రాగానే ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత 2020 డిసెంబర్ 24వ తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పని మడమ తిప్పని మనిషిని నిరూపించుకున్నారు. 2021 అక్టోబర్లో బాలాలయాన్ని నిర్మించి స్వామివారి దారువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. చరిత్ర గుర్తుంచుకునేలా జరగాలి, చరిత్ర మాట్లాడుకునేలా ఆలయ పునర్నిర్మాణం జరగాలి అన్నట్టు గండి క్షేత్రానికి అప్పటి సీఎం జగన్ భారీగా నిధులు కేటాయించారు. పనులు ప్రారంభమైన వెంటనే ప్రధాన ఆలయం నిర్మాణానికి 14.5 కోట్ల నిధులు మంజూరు చేసిన జగన్ ప్రభుత్వం
2 ఏళ్ల తర్వాత మరో 5.5 కోట్లిచ్చింది. ప్రధాన ఆలయ నిర్మాణానికి మొత్తం 20 కోట్లిచ్చారు. తూర్పు పడమర రాజగోపురాలతో పాటు ఫ్లోరింగ్, ప్రాకారం నిర్మాణానికి గాను మరో 6,05,00,000 అంతకుముందు దక్షిణ రాజగోపురానికి 1.95 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఆలయ నిర్మాణానికి 28 కోట్లు కేటాయించింది అప్పటి జగన్ సర్కార్. ఈరోజు గండి క్షేత్రం నందు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం శీఘ్రంగా భక్తుల దర్శనానికి కల్పించే విధంగా ఇప్పుడు బాలాలయంలో కల్పిస్తున్న దర్శనం అది కాదు, నిజమైన మూర్తి లోపల గర్భాలయంలో ఉండేటువంటి మూర్తిని దర్శించుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క దర్శనాన్ని త్వరగా ఈ బాలాల అష్టబంధన మహాకుంభాభిషేకాన్ని చేసి ఈ హోబిల పీఠాధిపతులు శ్రీ రంగనాథ్ యతీంద్రుడి వారి యొక్క ఆలోచనను, వారి యొక్క సలహాను తీసుకొని, అలాగే పాంచరాత్ర వడగల సంప్రదాయమైనటువంటి పండితుల యొక్క ఆలోచనను కూడా తీసుకుని దీన్ని త్వరగా శీఘ్రంగా బాలాలయ మహాసంప్రోక్షణ అష్టబంధన మహాకుంభాభిషేకం చేయాలని మేము కోరుతూ ఉన్నాము. వైసీపీ హయాంలోనే ఆలయ పునర్నిర్మాణ పనులు 95% పూర్తయ్యాయి. మిగిలిన 5% పనులను చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ దానిని అడ్డుపెట్టుకుని ఆలయ పునఃప్రతిష్టను కావాలని ఆలస్యం చేస్తున్నారని, తమకు స్వామివారి నిజరూపాన్ని దూరం చేస్తున్నారని మొరపెట్టుకుంటున్నారు భక్తులు. ప్రధాన ఆలయంలో కాకుండా బాలాలయంలో స్వామివారికి 2 ఏళ్లకు మించి పూజలు నిర్వహిస్తే మంచిది కాదు అని భక్తుల నమ్మకం. ప్రధాన ఆలయ నిర్మాణపు పనులు పూర్తయినా పునఃప్రతిష్టకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో స్వామివారి నిజరూప దర్శనం లభించకపోవడంపై భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి కోరిక ఏమంటే మాకు మూల విరాట్ విగ్రహం చూపించాలని అనేది ఉంది. స్వామిని చూపించడం లేదు, అందరూ మేము చూడాలని వస్తున్నాము, ఇంతవరకు మేము చూడలేదు. దయచేసి స్వామిని దర్శనం చేయించుకోనివ్వండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంత అభివృద్ధి చేసినా కూడా మాజీ సీఎం గారు దీన్ని ఓపెనింగ్ చేసేదానికి చాలా అడ్డంకులు జరుగుతున్నాయి. కానీ శత్రుత్వాలు అన్ని అడ్డపెట్టుకుని దీన్ని ముందుకు కొనసాగించలేదని దండం తీసుకుంటాను. వీలైనంత ఒక భక్తునిగా మేము కోరుకునేది ఏంటంటే, ఆయనకు ప్రతిగా పెట్టిన ప్రతిమకు పూజ చేసేదానికంటే అంత విశిష్టత గల ఈ క్షేత్రంలో ఆ స్వామినే దర్శించుకోవాలనుకుంటారు. కాబట్టి వీలైనంత త్వరగా గుడి నిర్మాణ పనులు ఏవైతున్నాయో అవి త్వరగా చేసి ఆయన దర్శనం కలిగి ఎంత త్వరగా చేసుకోవడానికి భక్తులకు సౌకర్యం కల్పిస్తే అంత మంచిదని కోరుకుంటున్నాం. స్వామివారిని బాలాలయంలోనే పూజించడం కొందరు భక్తులు అపశకునంగా కూడా భావిస్తున్నారు. వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో 100 ఎకరాలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని, కరువు వెంటాడుతోందని, స్వామివారికి కోపం వచ్చిందని, అందుకే ఇలా జరుగుతుంది అనంటున్నారు. ఆలయ పునఃప్రతిష్ఠ కోసం అవసరమైతే నిరాహార దీక్షలకు సైతం సిద్ధమంటున్నారు ఇక్కడి నాయకులు. ఆలయ పునఃప్రతిష్ఠ జరిపించాలని కోరుతూ ఎక్కిన మెట్లు ఎక్కకుండా, దిగిన మెట్లు దిగకుండా అధికారులు, స్థానికాధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆలయ చైర్మన్ వాపోతున్నారు. ఎక్కడ ప్రస్తుతమున్న పాలక మండలి సభ్యులకు మంచి పేరొస్తుందోనని కూటమి ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని అంటున్నారు. ఈవో, కలెక్టర్, మంత్రి ఇలా దాదాపు 18 సార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వాపోతున్నారు. పునఃప్రతిష్ఠ కోసం అవసరమైన నిర్మాణాలు, ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నా కావాలని ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ, చైర్మన్ శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం, వైఎస్ఆర్ కడప జిల్లా. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ పునఃప్రతిష్ఠ గురించి జనాలకు కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు పునఃప్రతిష్ఠ అవుతుంది అనేది చాలామంది అడుగుతున్న పాయింట్. పోయిన గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీజీఎఫ్ గ్రాంట్ కింద 28 కోట్ల నిధులు అనేవి మంజూరు చేయడం జరిగింది. వాటిలో 20 కోట్ల పనులు ప్రధాన ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రధాన ఆలయానికి సంబంధించి పూర్తి పనులు కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు మంజూరు అవ్వడం జరిగింది. ఈ దానిలను కరెక్ట్గా ఏ పీఠాధిపతిని అడిగినా, ఏ ఆగమ సలహాదారుని అడిగినా కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే, ఒక గుడి పునఃప్రతిష్ఠ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ప్రధాన థింగ్స్ ఏంటంటే, ఒక ఆలయానికి గర్భాలయము, అంతరాలయము, మహామండపము, అదే మాదిరి గర్భాలయానికి పైన ఆలయ గోపుర శిఖరము. ఇవన్నీతో పాటు స్వామివారికి మనకి ఇక్కడ ద్వీపస్తంభం ఉంటుంది. సంబంధించిన స్వామివారి వాహనం, వంట వాహనం ఏర్పరచుకోవాలి, బలిపీఠం ఏర్పరచుకోవాలి. దీనిలో ఒక దీపస్తంభం ఏర్పాటు చేసుకోవడము, బలిపీఠం ఏర్పాటు చేసుకోవడం తప్పితే మిగతాటన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కానీ పునఃప్రతిష్ఠ చేసుకునేదానికి
ఇప్పటికీ అంటే ఒక 3 నెలల నుంచి ఇక్కడ సంబంధించిన ప్రతి ఒక్క రాజకీయ ప్రతినిధులు, దాని తర్వాత అధికారులు వచ్చి చూసి, ఒరే ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా, శ్రావణ మాసం కన్నా ఓపెన్ చేయండి అని ప్రతి ఒక్కరు నెత్తి నోరు కొట్టుకున్నా ఇక్కడ దీని గురించి కనీసం పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు. మేము కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది, దాని తర్వాత ఆర్జేసీ గారికి, కమిషనర్కి అందరికీ చెప్పడం జరిగింది, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ మినిస్టర్, సీఎం గురించి చెప్పడం జరిగింది. సాక్షాత్తు కలెక్టర్ గారే వచ్చి ఇది చూసి మేము శ్రావణ మాసం లోపల చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ రివ్యూ మీటింగ్ పోవాలి దాని అనేది ఎటువంటి స్పందన ఇక్కడి నుంచి అధికారులు చేసిన వాళ్ళు లేరు. పైపెచ్చు ఆర్జేసీ వారు, మా తిరుపతి ఆర్జేసీ వారు వచ్చి జూన్ లోపల ఇది ఆలయం పునఃప్రారంభం చేసుకునేదానికి ఆ మిగిలి ఉన్న పనులన్నీ అయిపు చేయమని చెప్పడం జరిగింది. కానీ దాని విధంగా ఎటువంటి ముందుకు పోయింది లేదు. గండి క్షేత్రం బాగుండాలని, ప్రపంచానికి పరిచయం చేయాలని జగన్ ప్రత్యేక చొరవ చూపించారు. అలాంటి వ్యక్తిపై మతపరమైన ముద్ర వేసి ఆయన చేపట్టిన పనులకు సాకులు చూపిస్తూ ఆయన మీద కోపంతో తమకు దేవుణ్ణి దూరం చేస్తున్నారని మరికొందరు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గండి క్షేత్రానికి జరిగిన మంచి ఏదైనా ఉంది అంటే అది వైఎస్ కుటుంబం హయాంలోనే. 2006లో గండి అభివృద్ధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాటితోనే అర్చక క్వార్టర్స్, ఈవో ఆఫీసు, వసతి గదులు, విఐపి కాటేజీలను నిర్మించారు. ఆ తర్వాత 2019లో మళ్లీ జగన్ సీఎం అయ్యాకే 28 కోట్లు కేటాయించారు. అలాంటి కుటుంబంపై, వ్యక్తిపై మతముద్ర వేయడమంటే తమ నమ్మకాలను అవమానించడమే అన్నది భక్తుల వాదన. తన మతం మానవత్వం అంటూ జనాలను దేవుడిలా చూసే వ్యక్తి ఆ జనాలు కొలిచే దేవుడి విషయంలో తప్పు చేస్తాడా, తక్కువ చేస్తాడా అంటే ఎలా నమ్ముతామంటూ ప్రశ్నిస్తున్నారు. In between the 4 walls in my house, I read the Bible. But when I go out of the house, I am a Hindu, I am a Muslim, I am also a Sikh. I practice their religion, I respect their religion. I am an Indian. Someone were to ask what my religion is, humanity is my religion. You want to have a declaration on that? Please go ahead and have that declaration as mine. Humanity is my religion. గండి క్షేత్రానికే కాదు, ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే ఆలయాల అభివృద్ధికి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగన్. మాకు వచ్చేసి ఇక్కడ జరిగిందంటే వేంపల్లె, చక్రపేట మండలాలకు ఈ పుణ్యక్షేత్రము గండి క్షేత్రము ఓన్లీ వైఎస్ కుటుంబం ద్వారానే జరిగింది. సాక్షాత్తు గండి ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చేసి ఆయన జగన్ సార్ డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ మాకు మాట ఇచ్చినాడు. 28 కోట్లు పెట్టేసి నేను గుడి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి చెప్పినాడు. వెంటనే శాంక్షన్ చేసేసి కంప్లీట్ చేసేసినాడు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం కోసం, స్వామివారి నిజరూప దర్శనం కోసం ఆర్తి నిండిన కళ్లతో భక్తులు ఎదురు చూస్తున్నారు. 4 శ్రావణ మాసాలయ్యాయి, అయినా స్వామివారి నిజరూప దర్శనం లభించడం లేదు. ఇది పాపమో శాపమో తెలియదు, స్వామివారి కోపమో అర్థం కావడం లేదు. భక్తుల మనోభావాలను, అభిప్రాయాలను, కోర్కెలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. స్వామివారి పునఃప్రతిష్ఠకు వెంటనే నడుం బిగించాలి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి సిద్ధం అని ఆలయ కమిటీ చెబుతోంది. అయినా అధికారుల నుంచి ఏ స్పందన లేదు. సనాతన ధర్మాన్ని కాపాడుతామని అంటున్న ప్రభుత్వ పెద్దలు జనాల నమ్మకాలను లెక్కలోకి తీసుకోవాలని, ఆలయ పునఃప్రతిష్ఠకు ముందుకు రావాలని భక్తులు కోరుతున్నారు. జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడతాపుగని